పొద్దున్న నుంచి నువ్వు నిరసన చేసుకుంటూ ఉన్నావు, చాలా నీరసంగా చెప్పులు కూడా అయిపోయినట్టున్నాయి. చెప్పులు లేవన్నా. మార్నింగ్ ధర్నా వేసినప్పుడే నా చెప్పులు ఊడిపోయినాయి. ఇప్పుడైతే ఎట్లా మేము అక్కడ నుంచి సిటీ కాలేజ్ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాము. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఓన్లీ మేము నిరుద్యోగులం, శాంతియుతంగా మేము చేసుకుంటాం. మేము అడిగింది న్యాయబద్ధమైనది. ఏంది 3 months పోస్ట్ పోన్ కావాలన్నాం, అంతే. మేము పోస్ట్ పోన్ కావాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ సిలబస్ని 3 months మేము చదవలేకపోతున్నాం. ఇప్పుడు మాకు ఎగ్జామ్ పెడితే మేము ఇన్ని రోజులు కష్టపడినా కూడా వృధా అయిపోతుంది. ఖచ్చితంగా 3 months పోస్ట్ పోన్ చేస్తే మా సిలబస్ని మేము చదువుకొని మా జాబ్ ఏది ఏమైనా కానీ గవర్నమెంట్ వద్దు అని ఒక్క సెకండ్ చెప్పినా అది ఎంత హాల్ టికెట్లు వచ్చినా పోస్ట్ పోన్ అయినాయి. మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నది 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నాము. కానీ క్వాలిఫై అయింది మొన్న. మొన్న 12కి రిజల్ట్ వచ్చినప్పుడు, రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు 35 days ఉంది. 35 daysలో ఓన్లీ పిఐ సబ్జెక్ట్ అని విద్యా దృక్పథాలు, ఆ సబ్జెక్ట్ ఒక్కటి చదవడమే కావట్లేదు. అది ఒక్కసారి చదివితే నెత్తికెక్కదు. మినిమం 5 times రివిజన్ చేస్తేనే అది ఏమైనా మాకు అర్థమవుతుంది. అది ఒక్కసారి చదవడానికి అయిపోలేదు. ఇంకా ఒక 4-5 days అయితే డిఎస్సి ఉంది. మాకు కర్మగాలి వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ డేనే ఉంది. మేము ఏం రాయాలి, ఏ ముఖం పెట్టుకొని మేము ఇంటికి వెళ్ళాలి? ఇన్ని రోజులు ఇక్కడ ఉండి చదువుకున్న వాళ్ళము ఏం జాబ్ లేకుండా పోతే కనీసం మా పేరెంట్స్ ఎట్లా ఉంటారు? పక్కన వాళ్ళు ఇన్ని రోజులు నువ్వు చదివినావు ఏముంది అని ఎంత మా అమ్మ నాన్న కష్టాన్ని వృధా అయిపోతుంది అని మాకైతే చాలా బాధగా ఉంది. తీసుకొని మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే నిరుద్యోగులం అందరం కూర్చొని కడప తిరిగి ఓట్లు వేయించి నిరుద్యోగుల తరపున నిలుస్తాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల తరపున ఉంటాడు. మెగా డిఎస్సీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన అంటూ లేదు. ఇంత అర్ధరాత్రి 1 అవుతుంది, 12:42 అవుతుంది. ఈ టైం వరకు మేము మార్నింగ్ 11కి వచ్చి ఆల్రెడీ సిటీ కాలేజ్లో అరెస్ట్ చేసి పడేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా స్పందన లేదు. అంటే మంచినీళ్ళు కాదు కదా, అసలు మంచినీళ్ళు కాదు. మంచినీళ్ళకని పోతే మంచినీళ్ళ క్యాంటీన్ మూపించారు కానిస్టేబుల్స్. వాటర్ లేవు, ఫుడ్ లేదు. అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చినాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి. డిఎస్సి పోస్ట్ పోన్ అన్నా కావాలి, మా ప్రాణాలన్నా పోవాలి. అంతకే తెగిస్తాం మేమైతే ఏదేమైనా కానీ.